హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ రెసిపీ పెరుగు మసాలా. ఇది ఇంట్లో ఏం లేనప్పుడు పెరుగుతో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. నేను 300 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. పెరుగుని ఇలా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 మిర్చి, ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నాను. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ మగ్గనవసరం లేదు. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం వేగాక గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టీ స్పూన్ కారం, అలాగే టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. 30 సెకండ్ ఈ ఉల్లిపాయలతో ఈ మసాలాలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారినాకనే ఇందులో మనం పెరుగును యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చల్లగైన తర్వాత నేను పెరుగును యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలతో పాటు పెరుగును బాగా కలిపి మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొత్తిమీర వేసుకుంటే మన రెసిపీ రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి తప్పగా ఇంట్లో ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మన పెరుగు మసాలా రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా, అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి తప్పగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మ.